హలో చెప్పండి. హలో చెప్పండి. తెల్లబోడ వస్తుంది అండి. చెప్పండి. సరే అది మీరు తెచ్చి పెట్టారు కదా హనుమాన్ టెంపుల్ కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర తెచ్చి పెట్టారు కదా నల్లపడ దగ్గర. చెప్పండి. అది అట్లా పెట్టడం కరెక్ట్ కాదు కదా సార్. ఏమండి, ఇంతమందికి చెప్పలేనండి. అది ఎప్పుడో తీసేసాం. అదే పెట్టారండి. అంతే ఇంతకు ముందు పెట్టారు. అట్లా 2-3 తాట్లు పెడుతూనే ఉన్నారు. ఇంతకు ముందు రామనాథ టెంపుల్ పెట్టారు. మీకు తెలుసు కదా సార్ పెట్టొద్దని. గుడికి 100 మీటర్లు పెట్టద్దు కదా. ఉన్నాయి కదా అక్కడ ఆపరేషన్ చేశానండి. 100 మీటర్ల వరకు పెట్టకూడదు కదా. అవును కదా. అవును 30 సంవత్సరాల క్రితం నుంచి నేను అక్కడే పెడుతున్నాను. ఓకేనా. 35 సంవత్సరాల నుంచి వచ్చిందా? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంది మా చర్చి. మరి గుడి ఎన్ని సంవత్సరాలు ఉండండి? గుడి ఎన్ని సంవత్సరాలు ఉండండి? ఆ గుడి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం కట్టింది. 15 సంవత్సరాలు జాచి కట్టి 8 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎవరు వచ్చారంట చెప్పండి మాకు. సరే చర్చి కట్టారంటున్నారు కదా, పర్మిషన్ ఉందండి? మీ గుడికి ఉందా పర్మిషన్? ఇది భారతదేశం అండి. మరి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? భారతదేశం ఉన్నప్పుడు భారతదేశం అన్నప్పుడు ఎన్నరంగా ఉంది కదా స్వామి. రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా ఎక్కడైనా చర్చి కడితే పర్మిషన్ తీసుకోవాలి. లేదా మీ దానికి కూడా తీసుకోవాలి. మాకు ఉంది. మరి మాకు ఉందనే నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే తెలిసిన మాట్లాడేస్తాను. ఒక్క విషయం చెప్తానండి, మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మాట్లాడచ్చు. సగం తెలిసి మాట్లాడకూడదండి. పూర్తి తెలిసి మాట్లాడుతున్నాను నేను. ఏం తెలుసు మరి మీకు? చెప్పండి. పర్మిషన్ ఉండాలని చెప్తున్నారు. పర్మిషన్ తెలియదు చెప్పండి నాకు. చర్చి కడితే పర్మిషన్ ఉండాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో ఉంది. చూపిస్తావు నాకు? చూపిస్తాను. చూపించకపోతే మీరు దేనికంటే దానికి రాడా? సరేనండి. అసలు రాజ్యాంగం చదివావా? ఎన్నొద్దు. చదివితే తెలిసిద్ది. చదివితే తెలిసిద్దండి.